ఈఓఐ పేరుతో స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణ చేయడం సిపిఎం వ్యతిరేకిస్తోంది. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అన్నారు. ప్రైవేటీకరణ చేయమంటూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నాయని ధర్నా చేపట్టారు. ఈఓఐ పేరుతో 32 విభాగాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని సిపిఎం నేతలు హెచ్చరించారు. స్థానికులు ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు విశాఖ సొత్తు ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా అంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దొంగదారులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం సిగ్గు. దొంగదారులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఆంధ్ర రాష్ట్ర కార్మికులకి తెలుగుదేశం, జనసేన కూటమికి పనికిరారు. వాళ్ళందరూ దెయ్యాలు, బోతాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, బీజేపీకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమికి కావాల్సింది ఎవరంటే బీహార్ వాళ్ళు కావాలంట, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావాలంట, ఒరిస్సా వాళ్ళు కావాలంట, జార్ఖండ్ వాళ్ళు కావాలంట. 24 గంటలు అక్కడ షెడ్లేసి వాళ్ళని రాత్రి మౌళ్ళు పని చేయించుకొని ఈ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని ప్రైవేటు వాళ్ళకి హోల్సేల్గా చాప చుట్టి ఇవ్వాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర వాళ్ళు పన్నారు. అందుకోసమే ప్యాకేజీ అనేటువంటి నాటకం నడిపారు ఇప్పుడు దాకా. ఈ ప్యాకేజీని ఒక పెద్ద నాటకం. ఈ ప్యాకేజీ పేరు మీద మొత్తం స్టీల్ ప్లాంట్ని కబలించాలనేటువంటి కుట్ర అనేటువంటి సాగుతూ ఉన్నది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఇది సరైనటువంటిది కాదు. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వమ్ము చేసి మోసం చేస్తారా? ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని దగా చేస్తారా? అందువల్ల మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క టెండర్ని ముందుకు పానివ్వం, అడ్డుకుంటాం, ఎదుర్కొంటాం. తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కూడా నిరసన తెలియజేస్తాం. ఎక్కడ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. స్టీల్ ప్లాంట్ అంటే మీ సొంత సొత్తు కాదు. మీరు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. మీరు కస్టోడియన్స్, మేనేజర్లు మాత్రమే. ఆస్తి మాది, ప్రజలది ఆస్తి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని 32 విభాగాలను ముక్కలుగా చేసి ప్రైవేట్ కట్టబెట్టడం కోసం పూనుకుంది. ఈ ద్రోహకరమైన చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మీరు వెంటనే జోక్యం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలువరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ఏంటి? ఎన్నికల తర్వాత మీరు చెప్పింది ఏంటి? స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది, ఇది ప్రైవేటీకరణ జరగదు, లాభాల పాటు పట్టిస్తామని చెప్పని మీరు ప్యాకేజీ ప్రకటించారు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత లాభాల పాటు పట్టారు సరికదా? రోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అష్ట దిగ్బంధనం చేసి నష్టాలు నెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ముంచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. వేలాది మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ వీఆర్ఎస్ పేరు మీద బయటకు నెడతా ఉన్నారు. ఈ ద్రోహపూరితమైన చర్యల్ని నిలువరిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా వ్యవహరించడం చెప్పారంటే ఇది నమ్మి ఓటు వేసి కల్పించే ప్రజల్ని నట్టడి పుత్రం తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీకు బాధ్యత లేదా చంద్రబాబు గారు అడుగుతున్నాం, మీకు బాధ్యత లేదా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాం, మీకు బాధ్యత లేదా శ్రీభరత్ గారు, పల్ల శ్రీనివాసరావు అడుగుతున్నాం. సరైన గుణపాటు చెప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం.